చేస్తున్నాం. ఎక్కడ ఉంది? ప్రపంచము ఎక్కడుంది? ప్రమాదంలో ఉంది. ప్రపంచం ఎక్కడుంది? ప్రమాదంలో ఉంది. ప్రపంచం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఒక ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రమాదం. ఇప్పుడు ప్రమాదం వస్తుందంటే మనం ఏం చేస్తాం? ప్రమాదం వస్తుందంటే జాగ్రత్తలు తీసుకుంటాం లేదా? కరోనా వచ్చింది, ఆ కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం? జాగ్రత్తలు తీసుకున్నాం లేదా? కరోనా వస్తుందంటే ఇంకా బయటికి వెళ్ళి వచ్చామంటే ఏది ముట్టుకున్నా ఏం కొట్టుకోవడం చేతికి సబ్బు వేసి ఏం చేయమన్నారు? చేతుల్ని ఎంతసేపు తోమన్నారు? మీకు తెలిసినవే కదా, ఆల్రెడీ మనం అనుభవించినవే కదా. తోమి 5 నిమిషాల 2 నిమిషాల ఏంటి? ఏం తెలీదా? మర్చిపోయారనమాట. ఎంతసేపు కడుక్కోమన్నారు చేతుల్ని? 20 సెకండ్ల. ఓకే. అంటే ప్రమాదం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే శుభ్రం అనేది ముఖ్యం. కరోనా మనకు రాకుండా ఉండాలి అంటే గమనించండి. అంటే కొన్ని రోగాలు మనకు అంటకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గమనించండి. అంటే జాగ్రత్తలు తీసుకోకపోతే అదేమొచ్చింది? మనకి వచ్చేస్తుంది. మనం కూడా ప్రమాదంలో పడిపోవటానికి. ఏంటి ఆ ప్రమాదం అంటే భయంకరమైన ప్రమాదం, అది కరోనా అని చెప్పేసేసి చాలామంది ఒకప్పుడు తుమ్మినప్పుడు ఏమనుకునేవాళ్ళు చెప్పండి? మీకు తెలుసు ఆ విషయం. తుమ్మినమ్మంట సత్యం అబ్బా, ఇది ఖచ్చితంగా ఖచ్చితం జరిగింది అంటారు, జరిగిద్ది అంటారు. అప్పుడు కరోనా అప్పుడు తుమ్మినప్పుడు సత్యవర బాబు అన్నారు. ఇప్పుడేమో అంతకుముందు ఏమంది? సత్యం పలికేవరా అన్నారు. ఇప్పుడేమంటున్నారు? కరోనా అప్పుడు ఏం మాట్లాడారు? సత్యవర బాబు ఇడు తుమ్మాడు, మనకు కూడా అంటుకుంటుందని. గమనించండి. ఈ ప్రపంచము ప్రమాదంలో ఉంది అన్న విషయాలు మనము కొన్ని విషయాలుగా మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. నిజంగా శాస్త్రవేత్తల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏం చెబుతున్నాడు అంటే ఈ విశ్వము, ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే విశ్వము ప్రమాదంలో ఉంది. అంటే మనం అందరం కూడా ఎక్కడున్నాము? ప్రమాదంలో ఉన్నాం. దాని గురించి అనేకమైన ప్రదేశాల్లో కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఇన్ని కూడా చూడండి. ఒక ఇజ్రాయెల్ ప్రదేశంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే యుద్ధ వాతావరణము నెలకొంది. చూడండి, ఒకటే యుద్ధం జరుగుతుంది. గమనించండి. వర్షాలు కూడా మామూలుగా వస్తున్నాయా? అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, భయంకరమైన తుఫానులతో ఎప్పుడూ లేని విధంగా వస్తున్నాయి. ఇవేనా అంటే భూకంపాలు. ప్రపంచం అంతా కూడా ఎప్పుడు ఏమైపోయిందో తెలియదు, ఎప్పుడు మనిషి జీవితం పతనం అయిపోయిందో తెలియదు. కాబట్టి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే ఈ ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవాలని శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని ఎట్టగైనా కాపాడాలి అని చెప్పేసి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా ప్రమాదం వస్తుందంటే ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామా లేదా? తప్పించుకోవడానికి ఉంటామా లేదా? మనం సైడ్ అమ్మటికి వెళుతున్నాం. ఎదురు బస్సోడో లారీయోడో ఇటు పక్కకే మన మీదకే వస్తున్నాడు. కళ్ళ ముందు చూస్తుంటే ఎరే నా మీదకి వస్తున్నాడు, పక్కపో అంటామా? మనం పక్కకి వెళ్తామా? నువ్వేంట్రా నా దారిలో వస్తావు అని నిలబడతావా? ఒక బస్సోడో లారీయోడో వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది వస్తూ ఉంటుంటే వాడు నిద్ర మత్తులోనో తాగో ఎలాగైనా సరే వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కకి వెళ్ళాలి లేదా? అంటే మీరు వెళ్ళరా? చెప్పండి, వెళ్తారా? నేను వెళ్ళను అంటారా? బస్సుకి నేను ఎందుకు వెళ్తాను అని నిలబడతామా? నిలబడం. ఎందుకంటే ఆ బస్సు వచ్చిందంటే ఆ బస్సును మనం ఢీ కొడితే అది పోదు, మనమే పోతాం. అంటే వాడు గబక్కన మన వైపు వస్తుంటే మనం ఏం చేసుకోవాలి? తప్పించుకోవాలి. ప్రమాదం వస్తుంటే మనం ఏం చేస్తూ ఉంటాము? తప్పించుకుంటాం లేదా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, లేదా ఢీ కొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం?
తప్పించుకోవటానికి ప్రయత్నించాలి. గమనించండి, ఈ లోకంలో ఏ ప్రమాదం వచ్చినా దాని నుండి తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రయత్నిస్తూ ఉంటారా లేదా? అది క్రైస్తవులు, మానవాళి ప్రతి ఒక్కరు కూడా వస్తున్న సమస్యను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారా లేదా? వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారా లేదా? మాట్లాడండి. ఏంది మాటలే రావట్లా మీ నోట? నోరు తెరిచి మాట్లాడండి. తప్పించుకుంటారా లేదా? కొంచెం గట్టిగా చెప్పాలి. తప్పించుకుంటారా లేదా? వస్తున్న ప్రమాదాన్ని చూసి తప్పించుకోవాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాం. గమనించండి. అయితే ఈ ప్రమాదాలన్నిటి నుండి మనం తప్పించుకోవటానికి ఖచ్చితంగా మనము ప్రయత్నము చేస్తూనే ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం ఒక ప్రమాదం గురించి తెలియజేస్తుంది. ఏంటి ఆ ప్రమాదం? పాతాళం. గమనించండి, ఈ భూమి మీద నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే క్రైస్తవుడు కావచ్చు, లేకపోతే భూమి మీద నివసిస్తున్న సర్వమానవాళి ఈ భూమి మీద వస్తున్న ప్రమాదాలను తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక క్రైస్తవుడు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు ఏంటంటే పాతాళం అనేది ఒకటి ఉంది. ఏముంది? పాతాళం అనే ఉంది. ఆ పాతాళము నుండి తప్పించుకోవాలని, ప్రమాదం పొంచి ఉందని మనిషికి తెలియజేస్తున్నాడు. మానవాళ్ళందరికీ ఈ భూమి మీద వస్తున్న ప్రతి ప్రమాదాన్ని మనం తప్పించుకోవడానికి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అయితే మరొక ప్రమాదం, భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ మరొక ప్రమాదం చెబుతున్నాడు. అదే పాతాళం. దాన్ని ఏమంటున్నాడు? పాతాళం. ఈ పాతాళాన్ని మనం తప్పించుకోవాలని జ్ఞాని అయిన సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసిన మాటే మనం ఒక మాటను చూసాం. ఒకసారి చూద్దాం, మరల వెళ్దాం. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథంలో ఆ మాటను చూసి ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథంలో ఒక మాటను రాస్తున్నాడు. ఎన్నో అధ్యాయము? 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గమనించండి, ఈ మాటతో మనము మొదటి వారంలో మనము మొదలుపెట్టాం. అంటే మన వారం కాకుండా అంతకుముందు వారం మనం మొదలుపెట్టాం. ఏ మాటతో మొదలుపెట్టామంటే ప్రపంచం ప్రమాదంలో ఉందని చెప్పేసి ఈ టైటిల్ మీద మనం తీసుకున్న మూలాంశం ఏంటంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందున్న పాతాళం వలన తప్పించుకోవాలని, అంటే తప్పించుకోకపోతే ఏం జరిగింది? ప్రమాదము ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోవాలి. ఇదిగో గమనించండి, ఈ భూమి మీద వస్తున్న ప్రమాదాలు, రోగాల నుండి తప్పించుకోవడానికి మనిషి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. వస్తున్న సమస్యల నుండి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి. అయితే పాతాళాన్ని తప్పించుకోవాలి. ప్రమాదం ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని, ప్రతి ఒక్కరిని కూడా తన వైపు లాక్కోవాలని పాతాళం ఎలా నోరు తెరుచుకుంది? ఒక్కసారి చూద్దాం ఆ మాటను కూడా. ఎక్కడున్నది? బైబిల్లో ఉందని చెప్పమాటండి. ఎక్కడున్నమాట? యెషయా గ్రంథం. ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథము క్రింద పాతాళం అంట అపరిమితంగా నోరు తెరుచుకుంటుందంట. ఎవరిని పట్టుకోవటానికి? ప్రతి ఒక్కరిని పట్టుకోవటానికి, మృంగటానికి. యెషయా గ్రంథం 5:14 ఒకసారి చూద్దాం, చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుస్తుంది. అపరిమితముగా ఏం చేస్తుందంట? నోరు తెరుస్తుంది. వారిలో గనులను, సామాన్యులను చాలా మంది పడిపోతారు. గమనించండి,
ఇప్పుడు మనకి మూలవాక్యం ఏం చదువుకున్నాము? పాతాళమును తప్పించుకోవాలి అంటే ప్రమాదం. ఏ ప్రమాదం? ఈ భూమి మీద ఎదురవుతున్న ప్రతి ప్రమాదాన్ని మనం జయించవచ్చు ఎలాగైనా సరే. చూడండి, ఒకప్పుడు మందు లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు కరోనాకి ఏం లేదు, మందు దొరికిందా? వ్యాక్సిన్ దొరకలా. దానికోసం అందరు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి ఒకటి కనిపెట్టారు. ఏంటది? కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏమిటి ఆ వ్యాక్సిన్? రెండు కనిపెట్టాడు. కోవాక్సిన్. ఈ రెండింటి వలన కొంచెం ఆగటానికి, మనిషిని బ్రతికించడానికి. అంటే ఫస్ట్లో అయితే ఏమీ లేదు. కొన్ని రోగాలకి ముందనేది వెంటనే లేకపోయినా సరే తర్వాత ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు దాని నుండి తప్పించడానికి. గమనించండి, ఇప్పుడు పాతాళములో నుండి తప్పించుకోవాలి. పాతాళము నుండి తప్పించుకోవాలి అంటే అదేమో నోరు తెరుస్తుంది. నోరు తెరిచినప్పుడు ఎవరెవరు పడుతున్నారు దాంట్లో? నోరు తెరిచినప్పుడు గనులను, సామాన్యులను, అందరూ కూడా చాలా మంది పడిపోతున్నారు. అదేమో మింగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని తప్పించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకు అంటే గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఈ పాతాళాన్ని తప్పించుకోవాలని మనిషి ఆలోచించట్లా. మరి దేని గురించి ఆలోచిస్తున్నారంటే ఈ భూమి మీద ఎదురవుతున్న సమస్యలను తప్పించుకోవాలని, ఈ భూమి మీద వస్తున్న ఇబ్బందులను తప్పించుకోవాలని మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ పాతాళము గురించి మనిషి ఆలోచిస్తున్నాడా? ఈ భూమి మీద వస్తున్న విపత్కరమైన పరిస్థితుల్లో నుండి తప్పించుకోవాలని మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ పాతాళం ఒకటి ఉంది. ఆ పాతాళము ప్రతి ఒక్కరిని కూడా పట్టుకునిద్దంట. పాపము చేయి ప్రతి వారిని ఎవరు ఏం పట్టుకునిద్ది? పాతాళం ఏం చేసింది? ఎవరిని పట్టుకునిద్ది? అది పాపము చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏం పట్టుకునిద్ది? పాతాళము పట్టుకునిద్ది. పాపం చేసామని మనం అయిపోయినట్టే. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే మనం దగ్గరిస్తామో అది ఖచ్చితంగా మనల్ని ఏం చేసింది? పట్టుకునేది. అది తను పట్టుకోవటం కోసం నోరు తెరుచుకున్నాం. ఎంతమంది అంటే ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవాలని, ప్రతి ఒక్కరిని కూడా తన వైపు లాక్కోవాలని. ఎవరు దాంట్లో పడతారంటే పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. అంటే మానవాళికి ఏమి పొంచి ఉందంటే ప్రమాదం పొంచి ఉందా లేదా? ఖచ్చితంగా పిల్లరా, ఈ భూమి మీద మనము బ్రతుకుతున్న మనకి కొంతకాలమే ఏ ప్రమాదం వచ్చినా మరలా పోయింది. ఆ తర్వాత మన జీవితం ఒక్కటి గమనించండి, పాతాళానికి మటుకు వెళ్ళకూడదు. పాతాళంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాన్ని తప్పించుకోవాలని మనిషి ఆలోచించడం మొదలు పెట్టాలి. కానీ మిగతా వాటి నుండి తప్పించుకోవడానికి మనము ప్రయత్నించిన ఏదో ఒక పరిస్థితిని వల్ల మనం ఖచ్చితంగా పోతామా లేదా? ఒక ప్రమాదం తప్పిపోయింది, ఇంకో ప్రమాదం రాదంటారా? ఒక రోగం వచ్చిపోయింది, మరలా ఇంకో రోగం రాదంటారా? వచ్చింది ఖచ్చితంగా. వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో అలాగే పాతాళాన్ని కూడా తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించడం మొదలు పెట్టాలి. అందుకని సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట అదే చెబుతున్నాడట. క్రిందున్న పాతాళమును తప్పించుకోవాలని తప్పించుకోవాలి. ఏందయ్యా తప్పించుకోకపోతే ఏంటి? నేను ఎవరికి భయపడినా, పాతాళానికి భయపడను, పరిస్థితులకు భయపడను అంటే ఆ తర్వాత మనం ఎంత ఆలోచించినా పాతాళానికి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా? పాతాళానికి ఎంతసేపులో వెళ్ళిపోతాం పాతాళానికి? ఒక్క క్షణంలో, రెప్పపాటులో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఏ విధంగా ఉంటాయో తెలుసా? పరిస్థితులు పాతాళానికి వెళ్ళిపోయినా హ్యాపీగా ఉండిద్దా? ప్రశాంతంగా ఉంటాయా? ఉందా? లేదు పిల్లరా. ఈ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటున్నాయో తెలుసా? ఏ విధంగా ఉంటున్నాయో తెలుసా?
గమనించండి, ప్రమాదము పొంచి ఉంది, పాతాళం అపరిమితంగా నోరు తెరిచింది. ఎవరిని పట్టుకునేదంటే ఎవడైతే పాపం చేస్తాడో, ఎవడైతే దేవుని మాటలకు ధిక్కరించి బ్రతుకుతూ ఉంటారో వారిని పట్టుకునేది. ఆ పట్టుకున్న తర్వాత వారి పరిస్థితి ఎలాగా ఉండిద్ది అంటే, ఏ విధంగా ఉండిద్ది అంటే మనకు బాగా పరిచయం ఉన్నమాట. చెప్పండి, పాతాళంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఏ అధ్యాయంలో కనబడతాయి మనకి? అబ్బా, చక్కగా చెప్పారు. చూద్దాం ఒకసారి ఆ పాతాళంలో పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్పినా మనం వినకపోయాం అనుకోండి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో నుండి రాస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, కొత్త విషయాలు ఏమీ లేవు. బైబిల్లో ఏమైనా కొత్త ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. అన్నీ ఉన్న విషయాలే మరలా మనకేమవుతుంది? రిపీట్ అవుతున్నాయి. దేనికి అవుతుంది? పాతాళం నుండి తప్పించుకోవాలి. ఒకసారి చూద్దాం లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. ఇదంతా మనకు తెలిసిన విషయమే కాబట్టి అక్కడ వారిద్దరు బ్రతికిన విధానాన్ని మనము ఆలోచించాం. అయితే మనం ఎక్కడ నుండి ఆలోచించుకుంటూ వెళదాము? ఎక్కడి నుంచి వెళ్దాం? 22 నుండి వెళ్దాం. పాతాళం పరిస్థితి గురించి ఆలోచిద్దాం. మాకు తెలిసిందే కదా అనద్దు, ఒక్కసారి వెళ్ళండి పరిస్థితులకు. పాతాళములో పరిస్థితి అంటే మనిషికి ప్రమాదంలో, ప్రపంచం అంతా అంటే మానవాళి అంతా కూడా ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే కాలు జారే ఒకటే ఉన్నారు. పరిస్థితి ఎలాగుందో తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా తెలిసిన విషయం అనుకోకుండా ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడదాం. 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. గమనించండి, అంటే ఆ దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు ఏముందంట? పాతాళంలో ఏముంది? అగ్ని ఆరదు, పురుగా ఆత్మ చావదు. ఎక్కడ చావదు? చచ్చిపోదాం. ఇక్కడ సమస్య రంగాలే. ప్రమాదం వచ్చింది అంటే గమనించండి, 2012 యుగాంతం అయిపోతుంది అనగానే చాలా మంది ఏం చేశారు? చచ్చిపోయారు. ఏదైనా ప్రళయం వస్తుంది అనగానే మనిషికి ఏమొచ్చింది ఆలోచన? చచ్చిపోతాం. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారు కనుక ఒక మాట చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ రోగం నుండి విడిపించడానికి ప్రయత్నించిన తర్వాత ఇంకా వీడికి అన్నీ పెట్టేసేయండి అన్నాడు. అంటే అన్నీ పెట్టేయండి అంటే ఏం దగ్గర పడింది? ఇంకా రోజులు మనిషి ఇంకా వాడు ఏది అడిగితే, ఒకప్పుడైతే ఈ ఫుడ్ పెట్టమాకండి, ఇది తింటే షుగరు పెరిగింది, ఇది తింటే బీపీ పెరిగింది, ఉప్పు ఎక్కువ బీపీ పెరిగింది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. పలానా తినకూడదు, పలానా మటన్ తినకూడదు, పలానా ఇది తినకూడదు అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేసేసాడు. ఏం చెప్పాడు? వాడికి ఏం కావాలి? అన్నీ ఆమెకి ఏమిష్టం అన్నీ ఏం చేసి పెట్టమన్నాడు? వండి పెట్టేమన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? ఇవి తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పాడు. ఇది తింటే రోగం ఇబ్బంది అయింది కాబట్టి ఒకప్పుడు పత్యాలు పెట్టాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే డాక్టర్ గారు అన్నీ పెట్టేసేసేయండి అంటున్నాడు. అన్నీ పెట్టేసేయండి అంటే అర్థం ఏంటి చెప్పండి? అన్నీ పెట్టేసేయండి అంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోయింది పరిస్థితి, ఇంకా లేదు. పెట్టేసేయండి. షుగర్ ఉందా? షుగర్ ఉన్నప్పుడు బెల్లం తినాలి, పాయసం తినాలి. ఏం ఇప్పుడు అడుగుతారు చూడండి చాలా మందికి ఈ మాట చెప్పగానే, నాన్న ఏం తింటావు? అమ్మ నువ్వు ఏం తింటావు? నీకేం ఇష్టం చెప్పు అంటే, అరే నువ్వు నాకు ఇష్టమైనా నేను తినకూడదు కదా అంటే, కాదు నువ్వు చెప్పు, నీకు ఇష్టమైంది ఏదైనా పెట్టేస్తాను ఇప్పుడు. ఎందుకో తెలుసా? నువ్వు పోతున్నావు. జనులకి పోతున్నావు అనగానే ఎలాగుంటారు అంటే, పోయే పరిస్థితి ఎదురవుతూ ఉన్నప్పుడు గమనించండి ఏ విధంగా ఉంటారో తెలుసా? చచ్చిపోతున్నాం అని కొంతమందికి తెలియగానే నేను పోతున్నాను. ఒక వ్యక్తి ఆ మధ్యకాలంలో ఎయిడ్స్ బాగా వెదజల్లుతూ ఉన్నప్పుడు, విరివిరిగా ఉన్నప్పుడు, వాడు నాకు వచ్చింది కాబట్టి ఇంకా నేను అందరికీ తిరుగుతున్నాడంట. ఏం పట్టుకొని? సూది పట్టుకొని తిరుగుతున్నాడు. ఇటు కూర్చుంది, ప్రతి ఒక్కడు కూర్చుతున్నాడు. నేను పోయేది కాక కొంతమంది ఏం చేయాలి? పోవాలి. గమనించండి,
ఇప్పుడు చనిపోతున్నామని తెలియగల మనిషికి ఏం పుట్టిందో తెలుసా? ఎలాంటి ఆలోచనలు పడతాయి అంటే, ఏ విధమైన ఆలోచనలు పడతాయి అంటే, బైబిల్ గ్రంథంలో కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతుంటారు. రేపు మనము గమనించండి, రేపు మనము చనిపోదము కనుక. ఏంటండి మీరందరూ గబగబా అందిస్తారని చెప్పేసి నేను పక్కన పెట్టేసేసిన దాన్ని రెఫరెన్స్ అక్కడ నాది పూర్తి చేయక మునిపే అది రెఫరెన్స్ తీసేసి చదివేయటానికి రెడీగా ఉండాలి. రేపు చనిపోవటము కనుక అని చెప్పేసి మనుషులు ఎలాగున్నారంటే తినటం గురించి, తాగటం గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడుకుంటున్నారు? రేపు చనిపోదము కనుక ఎడ్లను వధించాలి అనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? ఎడ్లను వధించేసేసి హ్యాపీగా తినేసి చచ్చిపోవాలని ఒక ఆలోచనలు వస్తున్నారు. చూడండి, రేపు చనిపోదాం అనగానే మనిషికి ఆలోచన ఏ ఆలోచన పడుతుంది అంటే, తినటం గురించి, తాగటం గురించి, హ్యాపీగా బ్రతికేద్దామరా బాబు అంటుంది. కానీ ఆలోచించండి పిల్లరా, రేపు చచ్చిపోదామని చెప్పేసి వీళ్ళకి అయ్యో బాబు చచ్చిపోతున్నాం అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఎంత 22వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం. రేపు చచ్చిపోదాము కనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఏం చేస్తున్నారంట? రేపు చచ్చిపోతాం కాబట్టి వాళ్ళు తిందాం తాగుదాం ఏం చేస్తున్నారు? ఎడ్లను వధించి గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు అంటే సంతోషంతో గంతులు వేయటం మొదలు పెడుతున్నారు. చూడండి పిల్లల, రేపు చచ్చిపోతాం ఆలోచన రంగాలు, చనిపోతాం అనగానే కొంతమందికి ఏమొస్తుందో తెలుసా? మనస్ఫూర్తిగా తిని చచ్చిపోవాలంట. మొన్న ఈ మధ్యకాలంలో టీవీలో ఒక వీడియో ఒకటి చూశాను. ఒక వ్యక్తి ఫ్యాన్. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎన్టీఆర్. అది ఒక మెసేజ్ చూస్తూ ఉన్నాను. అతను క్యాన్సర్, అతను చనిపోతూ ఉన్నప్పుడు అప్పటికి ఏం విడుదల కాలేదంటే, ఏం విడుదల కాల ఎన్టీఆర్ది? దేవరా సినిమా విడుదల కావాలి. ఇప్పుడు ఇతను కోరుకున్నాడు. ఏం కోరిక తెలుసా? అతను కోరుకున్న కోరిక, నేను సినిమా చూసి చచ్చిపోతా, నా కొడుకు యొక్క కోరిక తీర్చమని ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టగానే వాళ్ళు డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేశారు తెలుసా? ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడి చూపించారులేదు తెలియదు, కోరిక తీర్చారు. కాకపోతే మాట్లాడాడు. ఇది చచ్చిపోతున్నాడు కాబట్టి ఈయన కోరిక ఏంటి? సినిమా చూసి చచ్చిపోవాలంట. గమనించండి, మనుషుల యొక్క కోరికలు ఎలాగ ఉన్నాయి అంటే సినిమా చూసి చచ్చిపోవాలని కొంతమందికి, తినేసి చచ్చిపోవాలని కొంతమందికి, నేను చచ్చిపోతున్నా కదా పక్కన కూడా చంపేసి చచ్చిపోవాలని మరికొంతమందికి. గమనించండి, అంటే ప్రపంచం అంతా కూడా ఎలాగ ఉందంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే పాతాళం. ఆ పాతాళంలో పరిస్థితులు ఏంటి అంటే భయంకరంగా ఉంది. ఈ భూమి మీదుగా మనము వస్తున్న ప్రమాదాలను ఎలా చేస్తాం? ఈ ప్రమాదాల నుండి తప్పించడానికి ఎంతోమంది ఉన్నారు. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదం నుండి, ఆ రోగమైన ప్రమాదం నుండి రక్షించడానికి ఎవరు ఉన్నారు? మనకి డాక్టర్స్ ఉన్నారా లేదా? వచ్చిన రోగం నుండి తప్పించడానికి. గమనించండి, ఈ భూమికి రాబోతున్న ప్రమాదం నుండి తప్పించడానికి శాస్త్రవేత్తలు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గమనించండి, వీరందరూ చెయ్యలేనిది ఏంటంటే పాతాళము నుండి తప్పించలేరు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగ ఉంది అంటే గమనించండి పిల్లలారా, ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ బేబీ డాన్స్ ఉందా? బేబీ డాన్స్ ఉందా? ఈ భూమి మీద బేబీ డాన్స్ ఉంది. గమనించండి, అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం ఆలోచించండి. మరలా వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో ఏముందంట?
బాధపడుచు ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో ఏముందంటే గమనించండి, ఆలోచించండి ఒక్కసారి. పాతాళంలో ఏముంది అంటే బాధపడుచు. అతను ఏం పడుతున్నాడంట? బాధపడుచు. ఇక్కడ బాధపడుతున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు వచ్చి ఆ బాధకి కడుపుల్లో ఎప్పుడుతో కొట్టగలాడుతున్నాం అనుకోండి, వెంటనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చో ఒక ఇంజక్షన్ ఇచ్చో నేనేం చేస్తారు? కాపాడతారు. గమనించండి, కొంచెం సమస్యల్లో ఇమిడిపోతూ ఉన్నాం అనుకో, ఇబ్బంది పడుతూ ఉన్నాం అనుకో, ఎవరో ఒకరు జాలిపడి నీ సమస్య నుండి విడిపిస్తూ ఉంటాడు. కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నీకు సహాయం చేయగలిగిన వాడు ఎవడన్నా ఉంటాడా? ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులన్నీ ఎలాగ ఉంటాయంటే నీకు సహాయం చేసేవాడు ఎవడో రాడు. ఈ భూమి మీద నీకు సహాయం చేయడానికి పుష్కలంగా అనేక మంది ఉండాలి, చాలా మంది ఉండాలి. నీకు బాధ రాగానే పలకరించి పరిస్థితి ఏంటి, నువ్వెందుకు అలాగ ఉండవు, నీ మొహం ఏంటి అలాగ పోయింది, పలకరించే వాళ్ళు ఉన్నారు. కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి గమనించండి. ప్రపంచం అంటే ఈ ప్రపంచం అంతా కూడా, అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఏముంది అని కనుక ఆలోచిస్తుంటే ఖచ్చితంగా బాధ అయితే ఉంది. ఇద్దరు చనిపోయిన తర్వాత బ్రతికి ఉండగానే వస్తున్న ప్రమాదాలన్నిటిని కూడా మనము ఏం చేస్తాం? ఎదుర్కొంటాం. చచ్చిపోయిన తర్వాత ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే అవకాశాలు లేవు. కానీ బ్రతికున్నప్పుడు చచ్చిపోతామని తెలిసినప్పుడు కొంతమంది విర్రవీగుతూ బ్రతికేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పరిస్థితి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఉంటున్నారు అంటే, అసలుకి అపాయం వస్తుందని చెప్పినప్పటికీ, ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ ఆ పరిస్థితుల గురించి ఆలోచించకుండా భయపడక తిరుగుతూ ఉన్నారట. గత వారంలో కూడా ఒక రెఫరెన్స్ చూపించారు. చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా ఒకసారి చూసి వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. గమనించండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతున్నాడు? జ్ఞానము గలవాడంట భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీగి. బుద్ధిహీనుడికి ఏమొచ్చింది? విర్రవీగుతుంటాడే. ఏం చేసేది? పాతాళం లేదు, చచ్చి నాకు మళ్ళీ అదొక పరిస్థితి అంటాం. ఓరక పద్దాకలు చెబుతూ ఉంటాం పాతాళం అని. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు భయపడతారండి. నువ్వు భయపడకుండా ఇక్కడ విర్రవీగు, అక్కడ భయపడ్డా ఏ ప్రయోజనం ఉందా? ఇప్పుడు చెబుతూ ఉన్నారు, బ్రతికి ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని ఏం చేసుకోవాలి చెప్పండి? దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు భయపడతారంటే, అవునండి, నువ్వు బాగుండాలని భయపెడుతున్నావు, ఇప్పుడు పిల్లలు అక్కడాగు అన్నప్పుడు ఆగిపోతాం లేదాడు, వాడిని భయపెట్టకుండా అంటే వచ్చేసి దాన్ని పట్టుకుంటాడు. అంటే వాడిని ఆపాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పాలి, గట్టిగా గద్దించాలి. అలా కాకుండా వాడు వచ్చి పట్టుకొని పడేసి దాన్ని పాడు చేస్తూ ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఇప్పుడు చెప్పాలి లేదా, గద్దించాలి లేదా? ఓరకు మీరు అందరూ ఏం చెబుతారు? పాతాళం ఉందంటారు, వేదన అంటుండే ఇప్పుడు చెబుతాం, దాని నుండి తప్పించుకోవాలని చెబుతూ ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు? విర్రవీగి నిర్భయంగా తిరుగుతారంట. ఏమీ లేదు, పాతాళం లేదు, పరిస్థితులు లేదు, ఏమీ లేదు, మాకు అన్నీ తెలుసులే అని విర్రవీగి తిరుగుతూ ఉంటారు. విర్రవీగి భయపడక ఎలా తిరుగుతూ ఉంటారంటే లెక్క చేయకుండా తిరుగుతారు. అందుకనే ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తాడు, ఎన్ని మారులు గద్దించినా, చెప్పండి మీరు ఖాళీలు పూర్తించండి త్వరగా, ఎన్ని మారులు గద్దించినా లోబడిన వాడు అయిపోయింది పరిస్థితి.
ప్రమాదము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఏ ప్రమాదం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు? ఏ ప్రమాదం నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన? పాతాళం. ఈ పాతాళంలో యాతన ఉంది. ఆ ప్రమాదము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన కూడా తన 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడో తెలుసా? ఏ విధంగా బ్రతికాడు ఆయన? ఎక్కడైనా పాపం అంటించుకున్నాడా? గుర్తు చేస్తూ ఉన్నాడు. బాప్టిజం ఇచ్చు చూడండి, పాత నిబంధనల కాడి నుంచి అందరు కూడా చెప్పుకుంటూ వస్తుంది. దేని గురించి చెబుతున్నారంటే పాతాళం గురించి చెబుతూ ఉన్నారు. పాతాళం గురించి చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం, ఈ పవిత్ర గ్రంథం ఏం తెలియజేస్తుందంటే పాతాళం గురించి తెలియజేస్తుంది. ఆ పాతాళంలో పరిస్థితులు ఏంటి అంటే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. గమనించండి, ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనము వినాలి. ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి? విర్రవేగి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. అయినప్పటికీ మనం ఏం చేసేది? వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయటమే. చెప్పడం మన వంతు. వింటే బాగుపడతారు. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులను పంపిస్తూ, లోకంలోనికి పంపిస్తూ ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్టిజం పొందిన వాడు దేని నుండి రక్షణ పొందుతాడు? పాతాళము నుండి రక్షింపబడతాడు. నమ్మి బాప్టిజం పొందాడు అంటే చెప్పినప్పుడు విన్నాడా? వారి జీవితాలు బాగుంటాయి. ఎక్కడ బాగుపడతాడంటే గమనించండి, ఈ భూమి మీద మనకేమైనా ఇబ్బంది వస్తే మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మనం పట్టించుకునేవాడు ఒక్కడో లేడు. ఈ భూమి మీదే మనము నడుచుకోవాల్సిన విధానం ఉంది. ఈ ప్రపంచం అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది. ఏంటి ప్రమాదం అంటే పాతాళంలో యాతన. పాతాళంలో పరిస్థితి బాధ. ఈ భూమి మీద మనం సంతోషంగా గడిపేయచ్చు, ఈ భూమి మీద మనకిష్టానుసారంగా మనం బ్రతికేయచ్చు. కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా చేయాలంటే ఏమైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అసలు లేవు. అందుకనే ప్రసంగి గ్రంథంలో కూడా మనకు అసలు ఎక్కువగా ఎన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు అంటే చాలా విలువైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. 9:10 ఒకసారి చదువు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చేయము. ఎవరిని పరిచయం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఎవరిని పరిచయం చేస్తున్నాడు? పాతాళాన్ని పరిచయం చేస్తున్నాడు. చేయుటకు నీకు చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైన లేదంట. గమనించండి, ఐడియా ఏం మారుస్తుందంట? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంట. ఒక అవకాశం క్రీస్తులో నీ జీవితాన్ని మార్చేది ఐడియా జీవితాన్ని మార్చదులే. కానీ గమనించండి, ఒక అవకాశం క్రీస్తు కనుక నీ జీవితంలోకి వస్తే ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎలా చేయమంటున్నాడు? శక్తి లోపము లేకుండా చేయమంటున్నాడు. ఎందుకు చేయమంటున్నాడు తెలుసా? ఎందుకు చేయమంటున్నాడు తెలుసా? నీవు మరొకటి పరిచయం చేస్తున్నాడు. భూమి మీద పనిని పరిచయం చేస్తున్నాడు, మరలా మరొకటి పరిచయం చేస్తున్నాడు. ఏంటి ఆ పరిచయం చేస్తున్నాడు అంటే పాతాళం. నీవు పో పాతాళమందు. పని ఉంది అక్కడ? ఉందా పని? నేను పని చేస్తానండి, పాతాళానికి వెళ్ళి చెక్క కష్టపడతానంటే కుదిరిద్దా? లేదు. ఈ భూమి మీద అవకాశం ఉన్నప్పుడే పనిని చేయాలి. అవకాశం ఉన్నప్పుడే శక్తి లోపము లేకుండా మనం ఏం చేయాలి? పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. ఈ భూమి మీదకి వచ్చి చేశాడా? చేశాడు, సంపూర్ణంగా చేశాడు. మనకి యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు కనపడుతుంది. 3-4 వచనాలు కనపడుతుంది. ఏంది? ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద తనకు అప్పగించిన పని అంతటా సంపూర్ణంగా ఏం చేశాడు? నెరవేర్చాడు. ఎందుకు భూమి మీద చేయాల్సిన అవసరం అంటే చెయ్యాలి. భూమి మీదే
అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఏం తెలియజేస్తున్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. గమనించండి, అంటే మనం అందరం కూడా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఇప్పుడు ఏం తెలియజేస్తున్నారంటే మనము కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ భూమి మీదే నీకు ఇచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయాలి. ఎందుకు చేయమంటున్నాడు అంటే నీవు పోవు పాతాళమందు ఏమి లేదు, పాతాళంలో ఏమి లేదు. నేను పనికి వెళ్తానండి అంటే ఉందా? నేను ఉద్యోగానికి వెళ్ళాలంటే ఉందా? నేను స్కూల్కి వెళ్ళాలంటే ఉందా అవకాశం? ఉందా? లేదు. ఇక్కడే మనకి పని. ఏ భారం? పని భారం. ఉద్యోగ భారం ఎక్కడ? ఇక్కడే ఉద్యోగం. పని భారం, ఉద్యోగ భారం, చదువుల భారం, కుటుంబ భారం అన్నీ కూడా ఇక్కడే. ఒక్కసారి గనక ఈ లోనున్న ఆత్మ గనక బయటికి వెళ్ళిపోయిందా, నేను ఎవడు ఉంచుకుంటారా? మా ఆయన అండి నాకు నా దగ్గరే ఉండాలండి, వదిలేయను అంటే కుదిరిద్దా? ఒక సేవకుడు ఒక పాట రాశాడు. ఆ పాటలో సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకోలేరు మరణం అని చెప్పి, ఒకే బాట బ్రతికుంటే నువ్వు కావాలి, పోతే అది భలే చక్కటి పదాలు ఉంటాయండి. అక్కడ చాలా చక్కటి పదాలు ఉంటాయి. వారిని ఎలా సాగనంపుతారంటే ఇంట్లో బీరువాలో ఉండ చూడండి, చచ్చిపోయినప్పుడు ఏ బట్టలు తీస్తారు? బీరువాలో కొత్త బట్టలు తీసుకురాను అంటారు. ఒకే జత అన్ని బట్టలు ఆలోచించారు. ఉన్నాయన్నీ మనకేమన్నా అక్కడికి వస్తాయా? ఏమి రావు. కాబట్టి ఇప్పుడు పాతాళంలో ఏం పరిచయం చేస్తున్నారంటే ఈ భూమి మీద పని చేయమంటున్నాడు. ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చెయ్యి అని చెబుతున్నాడు. ఇప్పుడు ఏం పరిచయం చేస్తున్నాడు? పాతాళాన్ని పరిచయం చేస్తున్నాడు. నీవు పోవు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పోతారు. పుట్టినవాడు చెప్పాలి, తర్వాతే గిట్టగా తప్పదు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. నీవు పో పాతాళమందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఒక్కసారి ఆడికి వెళ్ళిపోయానంటే ఎన్ని ప్రయోగాలు చేసినా సరే నేను దీంట్లో నుండి బయటికి రావాలంటే అవకాశం ఉందా? లేదు. ఈ భూమి మీద ఏమైనా సమస్య వచ్చిందంటే ఈ సమస్యలో నుండి బయటికి రావడానికి అనేకమైన ఉపాయాలు ఉంటాయి. చూడండి యూట్యూబ్లో మీకు పరిస్థితులు ఇలాగ ఉన్నాయా, మమ్మల్ని సంప్రదించండి. దీంట్లో నుండి బయటికి రావడానికి మేము చెబుతాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, కోర్టు సమస్యలు, ఇదిగో మాకు ఫోన్ చేయండి, ఉచితంగా సలహాలు ఇస్తాం. దీంట్లో నుండి బయటికి రావడానికి మేము సహాయపడతాం. మీకు ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, ఈ పరిస్థితుల్లో నుండి ఎలా బయటికి రావాలి, ఎలా సంపాదించాలి, డబ్బులు అన్నీ కూడా దేంటో ఉండే గూగుల్ తల్లిని అడిగితే అన్నీ కూడా చెబుతుంది. కానీ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఆలోచనలు వచ్చినాయా, ఏమైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా, ఏమైనా పరిస్థితులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. గమనించండి, ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేదు. చూడండి ఇప్పుడు పరిస్థితి అంతటని కనుక మనం ఆలోచించగలిగితే ఇప్పుడు పాతాళంలో ఏముంది అంటున్నాడు. ఇప్పుడు మరలా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? లోకాసు వార్తకి మరలా వెళ్దాం. లోకాసు వార్తలో మరలా పరిస్థితిని గురించి ఆలోచించుకుంటూ వెళ్దాం. గమనించండి 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా ఒక్కసారి కనికరపడి నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఇదేంటో అక్కడ ఏం పడుతున్నాడంట? అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాడు. గమనించండి, మనకి 45-50 డిగ్రీలు వచ్చిందంటే పరిస్థితులు ఎలాగుంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి.
అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది పిల్లరా. ఎంత భయంకరంగా ఉందంటే అంతా ఇంత కాదు. గమనించండి, ఈ అగ్ని జ్వాలల్లో నేను ఏం పడుతున్నాను, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెబుతున్నాడు. కేకలే, ఇంక అక్కడ ఏముండదు, కేకలే. గమనించండి, కేకలు మామూలు పరిస్థితి కాదు. అంటే ప్రమాదం ఎక్కడ ఉందంటే పాతాళము పొంచి ఉంది. ఇప్పుడు మనిషి ఏం చేయాలి? క్రిందున్న దేన్ని తప్పించుకోవాలి? పాతాళాన్ని తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని తప్పించుకున్న పాతాళాన్ని తప్పించుకోబట్టే నీ పరిస్థితి ఉండదు. పాతాళాన్ని తప్పించుకోవడానికి ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఈ పాతాళములో నుండి మనం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మార్గము. ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయినాయి పిల్లలు. పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయినాయి. ఆయన పరిస్థితులు భూమి మీద. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అబ్రహాం గారు కనపడంగా ఎదురుగా ఏమడుగుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఇతను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచు కేకలు వేసి చెప్పిన ఎవరికి చెబుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతూ 24 వచ్చిన చూడండి. 24 తండ్రివైన అబ్రహామా ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నాను. బాగా ఎండకెళ్ళి వచ్చి పని చేసి వచ్చినప్పుడు వాళ్ళు గ్లాసు బాటిల్ మంచినీళ్ళు తెమ్మన్నప్పుడు చిన్న బొట్టు తీసుకెళ్ళామంటే ఎలాగ ఉండిద్ది, చిన్న గ్లాస్తో తీసుకెళ్ళామంటే ఎలాగ ఉండిద్ది. ఎండలో బాగా పనిచేసి వచ్చినప్పుడు ఇస్త్రీ కొడతామా లేదా? కోపం వచ్చి బాగా దాహంగా ఉంది, బాటిల్ కావాలి. పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడంటే ఒక్క డ్రాప్ చాలయ్యా, నాకు యాత్ర పడుతున్నాను, డ్రాప్ వీలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ అగ్ని జ్వాలను నేను యాత్ర పడుతున్నాను కేకలు వేసి చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మరొక మాట మాట్లాడుతున్నాడు చూడండి అబ్రహాం గారు. అందుకు అబ్రహాము, ఇప్పుడు ఇందాక ఎవరు మాట్లాడాడు? ధనవంతుడు మాట్లాడాడు. ఏముందా పాతాళం అంటే యాతన ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. ఇప్పుడు అది దాని నుండి నాకు నాలుగు చల్లార్చడానికి కొంచెం పంపించమని అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు ఏమనుభవించావు? సుఖాన్ని అనుభవించావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం, నేను చెప్తే నువ్వు చెప్పినట్టుగా నేను అన్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను అంటాను. ఎలా బ్రతికేశాడంటే ఈ ధనవంతుడు ఏ విధంగా బ్రతికేశాడు? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేసేసావు. గమనించండి. అందుకు అబ్రహాము ఏమని పిలుస్తున్నాడు అతన్ని? ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. కుమారుడా, డాడీ అనగానే కుమారుడా అంటున్నాడు. ఓ మై సన్ అంటున్నాడు. చూడండి పరిస్థితి చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించితివి. ఏమున్నాయండి ఆ రోజుల్లో? మనకు ఒక 20 ఏళ్ళకి వెనక్కి వెళ్ళామంటే, 20 ఏళ్ళు లేకపోతే ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే మనకేమన్నా ఉన్నాయా? ఫోన్ ఉందా? ఈ ఫోన్లు, పెద్ద ఫోన్లు ఏమన్నా ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయా? 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే ఏంటి పరిస్థితులు ఏంటి? ఈ చెరువులో బ్రతికిన వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే చిన్న లైట్లు ఉండేవి. అది దానికి ఇంట్లోకి కరెంట్ రావాలి అంటే ఉప్పు తెచ్చుకోవాలి. ఉప్పు బొగ్గు వేసి పైన ఒక తీగ తగిలియటం, ఇక్కడ ఎర్తేసిన తర్వాత దాంట్లో ఉప్పు ఇవన్నీ వేసి నీళ్లు పోతే అది కొంచెం వెలిగేది. 60 క్యాండీలు బల్బులు ఉన్నాయి తెలుసా? బల్బులు ఎలా వెలిగేది? దాంట్లో సన్న ఫిల్మెంట్. ఇప్పుడైతే ఎల్ఈడి వచ్చినాయి, టక్ మొత్తం వెలిగిపోతాయి చిన్నదానికి కూడా. అప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది అంటే వెలుతురు లేక ఏమీ లేకుండేది పరిస్థితి.
అంటే కొన్ని ప్రదేశాల్లో ఉందనుకోండి. ఏముంది అంటే ఆ రోజుల్లో ఇలాగ ఫోన్లు కానీ ఈ విధమైన టెక్నాలజీ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. మరి ఆ రోజుల్లో ఆయన ఏ సుఖాన్ని అనుభవించి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనలాగా బిర్యానీలు, దమ్ము బిర్యానీ, అసలు చికెన్ మీద పెద్ద లిస్ట్ ఇస్తున్నారు కొన్ని సార్లకి వెళ్తాను, పెద్ద లిస్టు. ఆ రోజుల్లో పాత రోజుల్లో మనకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే మనకేం తెలుసు? ఒక కోడి మీద కోడి కూర తెలుసు. అది కూడా ఎలాగా పక్కన వాళ్ళ తాటాకులన్నీ పిక్కు రావాలి, పిక్కు వచ్చి కోడిని కొనుక్కొని రాగానే పక్కన ఉంటాయి కదా, ఆ పక్కలు అన్నీ తీసుకొచ్చేసి దాన్ని కాల్చుకొని. ఏముంది ఇప్పుడే మనం ఆలోచిస్తాం. ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళితే మనకు పరిస్థితులు ఏంటంటే ఇలాగుండే. మరి ఆ రోజుల్లో సుఖాన్ని ఎంత సుఖం ఉండేది. ఇప్పుడున్న వాళ్ళం మనం గొప్పవాళ్ళం, అప్పుడున్న వాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ముందు గమనించండి, అప్పుడున్నది ఏది పనికిరాదు. ఇప్పుడు ఒక పచ్చడి చేయాలంటే ఏం చేసేవాళ్ళు? రోల్లో దంచేవాళ్ళు. ఒక వంట వండాలి అంటే ఏం చేసేవాళ్ళం? పొయ్యిలు ఊది అల్లాడేవాళ్ళం. ఇప్పుడు ఎలాగుంది చెప్పండి? గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ పక్కన కొడతాం. ఇప్పుడు అది కూడా కొట్టేది అవసరం లేదు, అలా తెప్పగానే గ్యాస్ మండుతుంది. అన్నం వండాలంటే ఎలక్ట్రికల్ అలా ప్లగ్ పెట్టగానే వచ్చేస్తుంది. ఎన్ని టెక్నాలజీ వచ్చిందా లేదా? ఇప్పుడు వాళ్ళు బెటర్, మనం బెటర్ అంటారా? టెక్నాలజీ పరంగా మనం సుఖంగా ఉన్నాం. వాళ్ళైతే అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువగా బండ్లు ఏమైనా ఉన్నాయి, ప్రతి ఇంటికి ఒక బైక్ ఏమన్నా ఉందా? ఎడ్ల బండి ఉండేది. ఆ ఎడ్ల బండి మీద ప్రయాణం చేయాలంటే మామూలుగా ఉండదు. గాడిదలు, గుర్రాలు, ఇలాంటి పరిస్థితులు. అసలు ఆ పరిస్థితి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అంటే పరిస్థితుల్లోకి వెళ్ళి ఆలోచించండి. ఏదో చదువుకోవటం వెళ్ళిపోవటం కాదు. ఆ రోజు ఆయన ఏం అనుభవించి ఉంటాడు? ఈ రోజు ఇక్కడ ఫ్లైట్ ఎక్కామంటే అక్కడ దిగుతాం 1 గంటలో. ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఎడ్ల బండి పట్టుకొని బండి వెనక బండి చెప్పండి, మీకు వచ్చలేండి కట్టి ఎన్ని బండ్లు కట్టాలంట? మనకు బాగా తెలుసు, 16 బండ్లు కట్టి ఏ బండ్లు ఎక్కడికి గమనించండి పరిస్థితి. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఎడ్ల బండ్లు, వీటిలు, గుర్రాలు ఇవి ఉండేది. ఆ రోజు ఏ సుఖాన్ని అనుభవించాడు? ఎలాంటి సుఖాన్ని అనుభవించి ఉంటాడు? గమనించండి. నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని. ఇప్పుడు వాళ్ళకన్నా మనం ఏంటి, ఎంత టెక్నాలజీలో మనం ముందున్నాం చెప్పండి? టెక్నాలజీ విషయంలో అన్ని విషయాల్లో ఏది కావాలంటే అది. ఫోన్ కొట్టు చీర పట్టు, ఫోన్ కొట్టు బిర్యానీ పట్టు, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు, అంతే. ఇంట్లో కూర్చొని అన్నిటినీ మనం తెచ్చుకుంటున్నాం లేదా? అప్పుడు కూరలు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కూరలు కానీ బిర్యానీలు కానీ ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొట్టుకు వెళ్ళాలి. శెట్టి గారి కొట్టునే ఉండేది కొట్లు. ఆ కొట్టుకు వెళ్ళి, అది ఊరిలో ఒకటే ఉండేది, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలాగ తీసుకొని ఫోన్ తీసుకొని టకటకి కొట్టేసి వాడు రాకపోతే మళ్ళీ టైం ఎంత అయింది, వెనక్కి తీసుకెళ్ళు. అవును కదా? ఇప్పుడు పరిస్థితులు ఎలాగుండేవి? మనం పరిస్థితులు ఆ రోజు మనం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తేనే పరిస్థితులు చాలా భయంకరంగా. మరి ఆ రోజుల్లో ఆయన ఏం అనుభవించుంటాడు? అర్థమవుతుందండి ఆ మాటలు? అర్థమవుతున్నాయా? ఈ రోజుల్లో మనం ఎక్కువగా మనకి అన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా ఏం కావాలన్నా ఇంట్లో కూర్చొని ఫోన్ కొట్టగలన్నీ కూడా మన కళ్ళ ముందుకి, మన ఇంటి ముందుకి వస్తనే లేవా? వెళ్ళిపోయి తెచ్చుకొని తింటమే. అవును కదా? ఏం కష్టపడుకున్నా ఏం కావాలన్నా మనం ఫోన్ కొట్టి తెచ్చుకుంటాం. ఆ రోజుల్లో ఏం సుఖం ఉంది? ఎలాంటి సుఖం ఉంది? వాళ్ళకన్నా మనం ఎక్కువ అనుభవిస్తున్నామా లేదా? ఆలోచించండి. టెక్నాలజీ విషయంలో అన్నిటిని వాళ్ళకన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు. ఎంత కష్టపడే వాళ్ళో తెలుసా? ఇప్పుడు అయితే మనకి ఏమి నీళ్ళు పాత రోజుల్లోనంట ఒక అతను, అరే నువ్వు ఏం చేసి బ్రతుకుతావు అంటే, ఒక అబ్బాయిని, నీ నీళ్ళు అమ్ముకొని బ్రతుకుతావు. మరి నీకు పిచ్చి ఉందా, నీళ్ళు అమ్ముకొని బ్రతికేదేంటి అన్నాడంట. ఇప్పుడు నిజంగా నీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుందా లేదా?
నీళ్ళు అమ్ముకొని బ్రతుకుతాను అనే వాటికి నీళ్ళు అమ్ముకొని ఏం బ్రతుకుతారా అని అందరూ ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు అంత పరిస్థితి అంతా ఎలాగైపోయింది? బయటికి వెళ్ళామంటే ఏ కావాలి? మినరల్ వాటర్ కావాలి, సీల్డ్ బాటిల్ కావాలి, మామూలు వాటర్ కావాలి. మామూలు వాటర్ కూడా ఏం చేసుకుంటున్నారు? అర లీటర్ ఎంత మామూలుగా తాగేది లూజ్ వాటర్ ₹2 అంటే డబ్బులకు అమ్ముతున్నారు లేదా? పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా. ఇప్పుడు ఈ సందర్భాన్ని అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చాను? అతనితో ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నాడు? నీవు అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవం. ఏం సుఖం ఉన్నాయంటే మనతో పోల్చుకొని చూస్తే వాళ్ళది అంత పెద్ద, అంత పెద్ద సుఖమే కాదు. అవునంటారు కదంటారు. మనతో పోల్చుకుంటే వాళ్ళది అంత పెద్ద సుఖమేమి కాదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్లు, బస్సులు, ప్రతి ఇంటికి ఒక బైకు, కారు, ఆటో అన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి. బండి ఉండేది, కారు ఉండేది, అన్నీ ఉంటాయి. అవసరమైతే ఫ్లైట్ కూడా ఉండదు. పరిస్థితి ఆలోచించగలుగుతాం. అంటే వారి మీద మనం ఎక్కువగా సుఖాన్ని అన్ని విషయాల్లో మనం టెక్నాలజీ విషయంలో ముందుకు ఉన్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకు అబ్రహాము కుమారుడు నీ జీవితకాలం మటుకు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించితివి. అలాగునే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద ఆయన బ్రతికిన బ్రతికేంటో తెలుసా? ఆయన బ్రతుకుతున్న బ్రతికేంటో తెలుసా? ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన ఈ భూమి మీద బ్రతికిన విధానం ఏంటో తెలుసా? కష్టాన్ని అనుభవించాడంట. కష్టాన్ని అనుభవించాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దేనికో తెలుసా? పాతాళం తప్పించుకొని ఈ భూమి మీద కష్టాన్ని అనుభవించినా పర్లేదు, ఈ భూమి మీద యాతన పడినా పర్లేదు, ఈ భూమి మీద ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, ఈ భూమి మీద నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పర్లేదు, కానీ పాతాళానికి నేను పోకూడదు. ఇతను ఆలోచిస్తున్న ఆలోచన ఏంటో తెలుసా? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడంటే లేదు పిల్లరా, లేదు. ధనవంతుడు తన ఇష్టాన్ని ఏం చేసుకున్నాడు? నెరవేర్చుకున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? లాజరు అలాగే కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకో ఆ పరిస్థితిని. ఈ పరిస్థితులన్నీ మనకి ఎందుకు రాయిస్తున్నాడో తెలుసా? మనం కూడా జాగ్రత్త పడాలి. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఈ మనుషులంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయామా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. లాజరు కష్టాన్ని అనుభవించాడంట. ఈ భూమి మీద ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. అతను జ్ఞాపకం చేసుకో ఒకసారి. నీ కళ్ళ ముందే బ్రతికాడు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు? ధనవంతుడితో. నీ కళ్ళ ముందే బ్రతికాడు కదా. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత బాధ, శరీరంలో కురుపులు, కుక్కలు వచ్చి నాగుతున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మటుకు నీతి మార్గమును విడిచిపెట్టక బ్రతికాడు. నీతి కొరకు బ్రతికాడు. ఎందుకంటే ఆ పాతాళానికి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన పరిస్థితులు నీ కళ్ళ ముందే అతను బ్రతుకుతున్నప్పుడు, అతను చూసినప్పుడు నువ్వైనా బ్రతకాలి కదంటే వాడు బ్రతుకుతాడని నేను రాజాగా బ్రతకాలి అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి, వాడు దరిద్రుడై వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎలాగున్నాడంటే నీతి కోసం అన్నిటిని విడిచిపెట్టి బ్రతుకుతున్నాడు. నీ కళ్ళ ముందే కనపడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి కదా. ఉండలేవా? బుద్ధిమంతుడు పరమరకు పోవు జీవ మార్గాన్ని కనుగొనాలి. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు? విర్రవీగి చెప్పిన మాట కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ పక్కన పెట్టేసి బ్రతుకుతూ ఉన్న వ్యక్తులకి తెలియజేస్తున్నాడు. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకో. ఏమని లాజరు కష్టమని అనుభవించినని జ్ఞాపకం చేసుకోమని ఎవరితో చెబుతున్నాడు? ధనవంతుడితో చెబుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి మనం అంటాం ఏమన్నా అవసరానికి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఈపోయారు అనుకోండి, మనం ఏమంటాం? వాళ్ళ అవసరంలో మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఇచ్చాను. ఒకసారి నేను నీ ఇంటికి వచ్చాను, జ్ఞాపకం చేసుకో.
నువ్వు 1000 రూపాయలు అడిగితే ఒక్కసారి ఆలోచించను అంటావా లేదా? తలకాయలు పైకి ఎత్తండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి ఒకసారి. అంటావా లేదా? ఖచ్చితంగా. ఒకసారి మనం అవసరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవసరంలో మనల్ని పట్టించుకోనప్పుడు మనం ఇప్పుడు మరలా ఏమంటాం? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను పలానా రోజు మీ ఇంటికి వచ్చి నేను డబ్బులు అడిగాను, పలానా చాటకి వెళ్దాం ఉన్నాను, పలానా చాటకి వెళ్ళడానికి బండి అడిగాను, నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు నేను అవసరం వచ్చానా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా? నేను డబ్బులు కావాల్సి వచ్చినాయి అంటాం లేదా? ఇప్పుడు అబ్రహాం గారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరిని జ్ఞాపకం చేసుకో? ఎవరిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు? వినండి జాగ్రత్తగా, ముగించేస్తాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా, నీ బల్ల కింద పడు రొట్టెలు ముక్కలు తింటా, కుక్కలు వచ్చి కుక్కలతో పోటీ పడేలా తింటా ఉంటే నువ్వు కనీసం వాడిని చూసైనా వాడి పరిస్థితి చూసైనా సరే నువ్వు మార్చుకున్నావా, నీ పద్ధతి మార్చుకున్నావా అంటే కాదు. ఎంజాయ్ బ్రతికే, ఎందుకంటే భూమి మీద హ్యాపీగా బ్రతికేయాలి. అందుకనే మాట్లాడుతూ అతనితో తెలియజేస్తున్నాను. అందుకని అతనితో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ సందర్భాన్ని చూపించి ఎవరితో మాట్లాడుతున్నారు పిల్లరా? ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు? ఈ సందర్భాలు చూపించి ధనవంతుడితో మాట్లాడదు. ఈ సందర్భం అంతా ఎవరిని ఉద్దేశించి మనకు రాయించాడు? ఎవరిని ఉద్దేశించి రాయించాడు? నీ గురించి నా గురించి కాదంట, ఎవరో గురించి. అంతేనా? పక్కన వాళ్ళ గురించి, మన గురించి కాదు, నా గురించి అనేవాళ్ళు ఉంటున్నారా? ఈ సందర్భం రాయించింది నాకే. ఇప్పుడు ఆ భవిష్యత్తులో నా పరిస్థితి కూడా ఇలాగే పరిస్థితి అయింది కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళ ధర్మవంతుడు, వాడి పరిస్థితి ఏంటబ్బా? ఇదంతా రాయిస్తుంది దేనికంటే మన కోసమే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలన్నీ కూడా రాయబడి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా, అంటే మానవాళంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. నీ కళ్ళ ముందే బ్రతికిన లాజర్ను జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇట్లా సందర్భంలోనికి వెళ్ళి ఆలోచించడం మొదలు పెట్టండి. భయం వేస్తూ ఉండిద్ది. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హ్యాపీగా నెమ్మదిగా ఉంటున్నాడు. ఎక్కడ నెమ్మది పొందుతున్నాడు? ఎక్కడ పొందుతున్నాడు? పాతాళంలో ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలం, ఒకటి నెమ్మది పొందే స్థలం. ఇక్కడ లాజరేమో నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు, అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య అయ్యా నువ్వేమో రావాలనుకో, తీసుకోవాలని నాకు ఆశ ఉంది. నిన్ను నా దగ్గరే తీసుకోవాలన్నా మీకు మాకు ఏముంది? మధ్యలో అగాధం ఉంది. చాలామంది కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేయాలని ఉంది, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల నీకు ఏం చేయలేకపోతున్నావు అంట, కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కొన్నిసార్లు నీకు ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, కానీ నా పరిస్థితి అర్థం చేసుకో అంటాం కదా. కొన్ని పరిస్థితుల్లో మనసు అయితే ఉంది, మార్గం అయితే చెయ్యాలని మనసు ఉంది, కానీ అవకాశాలు లేవు. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే అబ్రహాం గారు, నాకు కూడా చెయ్యాలన్నది, కాకపోతే నీకు మాకు మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అప్పుడు అతడు తండ్రి మరలా జ్ఞాపకం వస్తుంది. ఎవరు జ్ఞాపకం వస్తున్నారు తెలుసా? ఎవరు జ్ఞాపకం వస్తున్నారు?
పోయిన తర్వాత అందరూ జ్ఞాపకం సహోదరులు, పోయిన తర్వాత అందరూ జ్ఞాపకం వస్తారు. పోయిన తర్వాత మనం ఏం చేసినా మనం ఎవరి గురించి ఏడుస్తూ ఉంటాం చెప్పండి? ఎవరి గురించి ఏడుస్తూ ఉంటాం? పోయిన వాళ్ళ గురించి. మా ఆయన పోయాడు, మా అబ్బాయి పోయాడు, మా ఆవిడ పోయింది, ఇలాగా పోయిన వాళ్ళందరి గురించి మనం ఏడుస్తూ ఉంటాం. పోయినోడు ఎవరి గురించి బాధపడుతున్నాడు తెలుసా? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? పోయినోడు పాతాళంలో బాధపడతాం, పైన భూమి మీద నాకు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటున్నాడు? 5 ఉన్నారు. ఇప్పుడు చూడండి, పోయినోడు అతను మాట్లాడుతున్న మాట చూడండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, ఈ మాటను ఖచ్చితంగా అండర్లైన్ చేయండి, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఒక్కసారి సాక్ష్యం ఇవ్వటానికి పంపించాలిరా, సాక్ష్యం ఇవ్వటానికి ఒక్కసారి పంపించు. ఎందుకంటే వాళ్ళు కూడా నేను పడుతున్న బాధ. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, పెద్దోళ్ళు తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఏమనుకుంటుంటారంటే, మేము బొచ్చులు మోసామో, మేము పెయింట్లు వేసామో, మేము రిక్షాలు దొక్కామో, మేము ఆటోలు వేసామో, వాళ్ళు కూడా అలాగే వేయాలని కోరుకుంటామా? అలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటామా మన పిల్లలకి? మన పిల్లలు బాగుండాలి, నాకన్నా బాగుండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. గమనించండి, మన బిడ్డలు బాగుండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇతను ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడంటే, అయ్యో భూమి మీద నాకు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి రాకూడదని కోరుకుంటున్నాడు చెప్పండి? ఎక్కడికి రాకూడదని కోరుకుంటున్నాడు? పాతాళము, వేదనకరమైన స్థలానికి. ఈ వేదనకరమైన స్థలంలోకి వచ్చిన తర్వాత ఇక అసలుకి తప్పించుకోవటానికి వీలే లేదు. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే, భూమి మీద ఉన్నారు, నేను పడుతున్న యాతన, నేను పడుతున్న ఇబ్బంది వాళ్ళు పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. గమనించండి, ప్రమాదంలో ఉంది ప్రపంచం అంతా. ఈ ప్రమాదంలో ఉన్న వ్యక్తి, అంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ వారితో తెలియజేస్తున్న మాట, ఈ యుగాంతమంది మనకి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. వారు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా, చదువుదాం, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. అయ్యా బతిమలాడుకుంటున్నాడు, వాళ్ళు రాకూడదయ్యా, నా కుటుంబ సభ్యులు ఇక్కడికి రాకూడదు, నా బంధువులన్నా రాకూడదు, నేను పడుతున్న కష్టం వాళ్ళు పడకూడదు, నేను పడుతున్న వేదన వాళ్ళు పడకూడదు అని చెప్పేసి వేడుకుంటున్నాడు. బతిమలాడుతున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, చూడండి అక్కడ కింద కొంతమంది ఉన్నారు, మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వింటే సరి అంటుంటే మరలా అలాగా ఎవరితో బతిమలు ఆడుకుంటుంది చూడండి. అతడు, తండ్రివైన అబ్రహామా అలాగనొద్దయ్యా, అయ్యా దయచేసి అలాగనొద్దయ్యా, దయచేసి అర్థం చేసుకోయ్యా నా బాధ. గమనించండి, పరిస్థితి చూడండి, పరిస్థితుల్లోకి వెళ్ళి వాక్యాన్ని ఆలోచించడం మొదలు పెట్టండి. బతిమలు ఆడుకోవటం మొదలు పెడుతున్నాడు. ఏ విధంగా బతిమలు ఆడుకుంటున్నాడు? అబ్రహాము అలాగే అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు, అంటే చచ్చిపోయినోడు లేచి వెళ్ళి చెబితే వాళ్ళు ఒకడు అడుగుతారు. మీకు తెలుసు సందర్భం మీకు బాగా తెలుసు. ఒక అతను చనిపోతే ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఏం కావాలి? పెట్టె కావాలి. పెట్టి తీసుకురావడానికి వెళ్ళారు. చీకటి పడుతుంది. వాళ్ళు ఏం చేశారు? ఏమీ దొరకల, ప్రయాణంలో ఏమీ దొరకల. ఒక లారీ వెళ్తుంటే లారీని ఏం చేశారు? ఆపారు. లారీ ఆపి ఆ లారీ మీద ఏం పెట్టారు? పెట్టారు. ఇద్దరు, ఒకడు లోనికి వెళ్ళాడు, ఒకడు పెట్టి పట్టుకొని కూర్చున్నారు. వెళుతూ ఉన్నాడు. ఈ లోపల ముబ్బు పట్టేసింది. ఏం పట్టింది? ముబ్బు పట్టి వాన పడుతుంటే ఇతను ఏం చేశాడంటే
వాన పడుతుంది కదా అని చెప్పేసి ఇంక తప్పించుకో, వాన తడిచాడని వాడి పరిస్థితి బాగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పెట్టిలోకి వెళ్ళి పనుకున్నాడు. పెట్టిలోకి వెళ్ళి పనుకున్న తర్వాత ఇంకా లారీ కూడా ఎక్కించుకుంటా ఉంటాడు కదా కొంతమందిని, ఇంకా ఇంకొంతమందిని ఎక్కించుకున్నాడు. వెళ్ళేపాటికి ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆ లారీ వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు ఎక్కిన కాడి నుంచి దేని మీద ఉంది మనసు? దేని మీద ఉంది మనసు? అనవసరంగా ఇదేంటో బాబు పెట్టుంది దీంట్లో అని వీళ్ళ మనసు అంతా దేని మీద ఉంది? అక్కడ ఉన్నా బాగుండేది, అనవసరంగా ఇది ఎక్కాం, ఈ లారీ ఎక్కాం అని చెప్పేసి ఆ పెట్టి వైపు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. ఆ కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత ఆ పెట్టి వాడు అలాగా తినాలి, బ్రతుకు జీవుడు అని చెప్పి ఎక్కడో అక్కడ దూకేశారు. గమనించండి. అంటే వర్షం ఆగిపోయిన తర్వాత ఆ పెట్టిలో ఉన్నవాడు ఏం చేశాడు? ఆ పెట్టి మూత అలాగ తీస్తాడు. వీళ్ళ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళ కళ్ళన్నీ ఆ పెట్టి మీద ఉంది. ఆ పెట్టి కదులుతూ ఉండగానే ఇంక ఎలా ఉండదు పరిస్థితి చెప్పండి? వారు బాబు బ్రతుకు చేయడం ఆపురమండి అని వీళ్ళందరూ దూకేశారు. అంటే పెట్టిలో ఉన్నవాడు కదిలితే, అంటే చచ్చినోడు కదిలితే మనుషులకి ఎలా ఉండదు పరిస్థితి? ఎలా ఉండదు పరిస్థితి? ఆలోచించండి. చచ్చిపోయినవాడు కదిలితే ఎలాగుండేది పరిస్థితి? బ్రతికున్నవాడు అక్కడ నిలబడాలంటే కష్టం. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? ఆయన ధనవంతుడు ఏమడుగుతున్నాడు? మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి ఎడల వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా. చచ్చిపోయినవాడు లేచి వస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు అంటారు. అసలుకి చూడండి, చచ్చిపోయినవాడు లేచాడంటే పరిస్థితి ఎలాగుండిద్ది? ఉంటావా? నిలబెట్టారండి, ఇలాగ నిలబెట్టి కూర్చోబెట్టారు అనుకోండి, వాడు కళ్ళు తెరిసి అంతే చూస్తున్నాడు అనుకోండి, బ్రతికున్న వాళ్ళు మనం పట్టించుకోను. వాడేంటో బాబు నాకెళ్ళే చూస్తున్నాడు ఏంటంటే ఉండిద్దా లేదా మనసు? ఇప్పుడు బ్రతికున్న వాడి మీద మనసు ఉండదు. ఎవరి మీద ఉండదు? చచ్చి ఉండదు. ఆ కళ్ళే మోస్తా ఉంటాం, అవి తెరుచుకుంటున్నాయి అనుకోండి. ఒక పక్క మోస్తా ఉండండి, అవి తెరుచుకుంటా ఉండండి. గమనించండి, చచ్చినోడు చూస్తే మనం భయపడతాం. ఇప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తి చెబుతున్నాడు, మృతుల్లో నుండి ఒకటి వెళ్తానంటే, చచ్చినోడు కనుక లేచి ఉన్నాడంటే బతికున్నవాడు పోతారా లేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అబ్రహాం గారు సెలవిస్తున్నాడు, మాటలు చూద్దాం, త్వరగా ముగించుకుందామా. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు నమ్మరని చెప్పేశారు. మృతుల్లో నుండి అక్కడ ఉన్న వాళ్ళ మాటలే వినట్లేదు. ఇంకా చచ్చిపోయినోడు వచ్చి చెబితే ఉంటారు, వీడు పోతా వినాలి. అంటే ప్రపంచమంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ ప్రమాదము నుండి తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మార్గం. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా బ్రతికి వెళ్ళామంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత యాతన పడుతున్నప్పటికీ, ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రయోజనం ఏమీ ఉందా? ప్రయోజనం ఏమన్నా? వెళ్ళిపోయిన తర్వాత. అందుకని బ్రతికి ఉన్నప్పుడే దాని గురించి మనం ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మనం ఏమి చేయాలన్నా ఏమి ఆలోచించిన సరే ప్రయోజనము లేదు. చేతులు కాలేక ఏం పట్టుకొని ప్రయోజనం లేదు, ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. బ్రతికి ఉన్నప్పుడే మనం బ్రతుకును మార్చుకొని క్రీస్తులో గనక భద్రపరచుకోగలిగితే, క్రీస్తులో గనక మన జీవం దాచుకోగలిగితే మనకు సేఫ్, మన జీవితం బాగుండిద్ది. ఈ భూమి మీద మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. గమనించండి, ప్రమాదము పొంచి ఉంది అంటున్నారు. ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నుండి కాపాడడానికి ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఈ భూమి మీద రాబోతున్న ప్రళయాల నుండి, రాబోతున్న పరిస్థితుల నుండి, రోగాల నుండి, పరిస్థితుల నుండి కాపాడటానికి, మన సమస్యల నుండి విడిపించడానికి ఎంతో మంది ఉన్నారు. కానీ పాతాళము నుండి కాపాడగలిగిన వాడు ఒక్కడే.
ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన జీవితంలోకి వస్తే ఆయన అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి. మనము జీవ మార్గమును కనుక నడుచుకోగలిగితే, యేసుక్రీస్తు యొక్క మార్గంలో కనుక నడుచుకోగలిగితే మనము పరలోకంలో నెమ్మది పొందుతూ ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటాం. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఏమీ ఉండదు. పరిస్థితి అంతా హ్యాపీగా బ్రతికేస్తాం. పుట్టాము కాబట్టి ఈ లోకం ఉందని తెలిసింది, పోతే తెలిసింది మరొక లోకం ఉందని. ఆ లోకానికి పోకమునిపి, అంటే పోయిన తర్వాత యాతన పడకమునిపి ఈ భూమి మీద ఈ కొద్ది కాల జీవితం దేవునికి సమర్పించి, దేవుని కొరకు ఆయనలో యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే బ్రతికారు ఆయనలాగా బ్రతుకుతూ, ఆయనలో అడుగు వేసుకుంటూ మనం వెళుతూ ఉంటుంటే మనకు అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తను నమ్ముకొని తన కొరకు అడుగులు వేస్తున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడం పిల్లరా. ఆయన కొరకు కనుక అడుగులు వేసి కనుక మనము ముందుకు అడుగులు వేయగలిగితే కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఎందుకంటే ఇది ఇరుకైన మార్గం, కొంచెం ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే అనేక మంది ప్రవేశించాలంటారు కానీ కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి మనము ప్రవేశించడం, పోరాడాలి, ముందుకు అడుగులు వేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా బ్రతికాడు ఇప్పుడు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన బ్రతికి చూపిస్తూ ఉన్నాడు. ఒక్క మాట చూపించేసి ముగించేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 21వ వచనం అనుకుంటాడు. పేతురు గారు రాసిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు మీకు మాదిరి ఉంచిపోయెను. గమనించండి 20వ వచనం కూడా చూడండి. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలం? అంటే మనం తప్పులు చేసి దెబ్బలు తింటే ఏమి ఫలము? ఏముండదు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమైంది. అంటే దేవుని కొరకు వస్తున్న ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని పరిస్థితులైనా సరే నువ్వు ఎదుర్కొని కనుక వెళుతూ ఉంటుంటే అది దేవునికి హితమైంది. ఈ భూమి మీద ప్రమాదం పొంచి బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాదం పొంచి ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే పాతాళం మనుషుల్ని ఏం చేస్తుంది? పట్టుకుని. పాపం చేసిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంది? ఆ పరిస్థితి అంతా యాతన, ఇబ్బంది, భయంకరమైన పరిస్థితి. దాని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన 33.5 సంవత్సరాలు బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి మనకి ఏం ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఆ మాటలు చూద్దాం మరొకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయిన. ఒక్కసారి మొదటి మన ప్రారంభం వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనవలెను. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చి తను కూడా ఏమనుభవించాడు? బాధను అనుభవించి, ఎక్కడ కూడా పాపము లేకుండా బ్రతికి చూపించి, మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. మీరు కూడా ఎక్కడికి రావాలని? పరమునకు రావాలని, పరలోకం వెళ్ళాలని, తండ్రి దగ్గర ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని ఆయన బ్రతికి చూపించాడు. ఇప్పుడు మన జీవితం ఆయన చేతిలోకి పెట్టి కనుక కొంచెం కనుక ఓర్చుకొని కనుక ముందుకు వెళితే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మార్గము. ఆయన తప్పితే ఇంకెవ్వరూ లేరు నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను కాపాడటానికి ఒక్కడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేతిలో కనుక, ఆయన కొరకు కనుక మనము బ్రతకగలిగితే ఆయన మనల్ని కాపాడగలుగుతాడు. ఆయన కనుక విడిచిపెట్టేసి బ్రతుకుతుంటే, ఆయన మన జీవితం లేకుండా కనుక మనము బ్రతికితే మనల్ని కాపాడేవాడు ఇంకెవడు లేడు. కాబట్టి ఆయన అంగీకరించి బాప్టిజం తీసుకొని ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళితే పాతాళంలో నుండి తప్పించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన గనక విడిచిపెట్టేసి తిరిగేసామా, ఆయన గనక పక్కన పెట్టేసి బ్రతుకుతూ ఉన్నామంటే పాతాళం ఖచ్చితంగా పొంచి ఉంది.
ప్రపంచం అంతా అంటే మానవాళంతా కూడా ప్రమాదంలో ఉన్నారు. ఏంటి ఆ ప్రమాదం అంటే రాసేయచ్చు, పాతాళం. దీని నుండి తప్పించడానికి వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఒక్కసారి మన జీవితాన్ని మనం ఏమైనా లోపాలుంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి మనకి మరలా జ్ఞాపకం చేసాడు. ఇట్లా సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం పిల్లరా. ఒక్కసారి లోపాలు అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. అయితే వాటిని సరి చేసుకొని ముందుకు అడుగులు వేద్దాం పిల్లరా. అడుగుదాం దేవుడిని. ఎవ్వరూ లేడు నీతిమంతుడు